దేశ ప్రజలందరికీ తెలుగు శక్తి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి నాడు బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి కాపాడుకోవాలని, స్వతంత్రం తెచ్చుకోవాలని నాడు ఎంతో మంది మహనీయులు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ వర్ణ విభేదాలు ఎంతో మంది మహనీయులు, జయప్రకాష్ నారాయణ, మహాత్మా గాంధీ, రామన్నోర్ లోయ, ఎంతోమంది మహనీయులు పోరాటం స్వతంత్రం తెచ్చారు. మరి ఈ స్వతంత్ర పరాలు ప్రతి ఒక్కరికి అందాలని తెలుగు శక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి ఈరోజు ఎర్రకోట మీద దేశ ప్రధాని 12వసారి తన జెండా ఎగరవేయటం నిజంగా ఆనందంగా ఉంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నేడు స్త్రీ శక్తి పథకం ప్రారంభించడం, అంటే ఉచిత మహిళా బస్సు ప్రయాణం నిజంగా శుభపరిణం. ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ దేశ పురోగతిలో భాగస్వామి కావాలని, ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని, రాబోయే 10 ఏళ్ళలో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. మరి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ స్వార్థం లేక అందరూ కలిసికట్టుగా చెయ్యి చేసి ఈ దేశాన్ని అగ్రస్థానం నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, మరి నాడు యువత, ముఖ్యంగా యువత సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, ఎంతోమంది యువతులు ఆనాడు స్వతంత్రం పోరాడారు. ముఖ్యంగా ఈరోజు దేశంలో ఉన్న యువత అందరూ ముందుకు రావాలి. యువతతోనే దేశ అభివృద్ధి సాధ్యం. డెఫినెట్గా ఈ ఆంధ్రదేశం కాదు, భారతదేశాన్ని అగ్రస్థానం నిలిపించి మన భారత దేశాన్ని అన్ని దేశాల కంట నంబర్ 1గా చేయాల్సిన బాధ్యత యువత ఉంది. ముఖ్యంగా యువత మేలుకోవాలని చెప్పి తెలుగు శక్తి ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా యువతకు మనవి చేస్తున్నాం. అలా డెఫినెట్గా భారతదేశం భవిష్యత్తు బాగుండాలి, అందరి దేశాల కంట ప్రపంచంలో అగ్రస్థానం నిలవాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.